మనందరం ఒకే దేవుని నమ్ముతున్నాము. ఒకే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడ్డాము. ఒక్కటే బైబిల్ మనందరి చేతిలో ఉంది. అయినా ఎందుకు కొందరికి మాత్రమే దేవుడు ప్రత్యక్షతనిస్తాడు, మరికొందరు ఇంకా విశ్వాసంలో పోరాడుతూనే ఉంటారు. దేవుడు కొందరికే పక్షపాత? బైబిల్ అలా అనట్లేదు కదా. దేవుడు అందరికీ వారి వారి కొలమానం చొప్పున విశ్వాసాన్ని ఇచ్చాడు అన్న వాక్యం ఉంది. దేవుడు స్టార్టింగ్ పాయింట్ విశ్వాసం అనేది అందరికీ ఒకటే లెవెల్ ఇస్తాడు. అయితే దాన్ని ఎంతవరకు పెంచుకోవాలి అనేది మాత్రం మన చేతుల్లోకే వదిలేశాడు. విత్తనం ఉన్నంత మాత్రాన పంట దానంతటది రాదు కదా. విశ్వాసం దేవుడిస్తారు, కానీ అది మనం వాక్యం ధ్యానించడం ద్వారా, వాక్యంలో నడవడం ద్వారా, ఆయనతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మనం దాన్ని పెంచుకుంటాం. మంచినీళ్ళు కావాలంటే లోతుగా తవ్వాల్సిందే కదా. పైన మనకి జీవజల నదులు రావు కదా. సో మనం మన సమయాన్ని వెచ్చించాలి. పొద్దున ప్రార్థన, రాత్రి ప్రార్థన చేస్తే అయిపోయింది నా డ్యూటీ అనుకుంటే మన రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు కూడా అక్కడికే ఆగిపోతాయి. మనకి లోతుగా కావాలి అంటే మనం కూడా లోతుగా దేవునితో నడవాల్సి వస్తుంది.